పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నిన్న సిస్కో ప్రతినిధుల బృందం వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ అంశం కాసేపు పక్కన పెడితే ఇప్పాల రవీందర్ రెడ్డి అనేటటువంటి ఒక కరుడుగట్టిన వైసీపీ తీవ్రవాది, ఇక అతను పెట్టిన పోస్టుల గురించి, అతని వాచాలత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా, కథలుగా మనకి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. సో అతను వచ్చి కలవటం కానివ్వండి, లోకేష్ తోటి ఇదవటం కానివ్వండి, ఇవన్నీ పెద్ద దుమారం రేపాయి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా, అంటే బహుశా గంట వ్యవధిలోనే అనుకుంటాను, ఇది పోస్టులు పెట్టి ఏంటి ఎలా వచ్చాడు కలిశాడు అన్న తర్వాత బహుశా గంట వ్యవధిలోనే ఇటు పక్క నుంచి తీసుకున్నటువంటి యాక్షన్స్ కూడా అంతే సంతృప్తికరంగా ఉన్నాయి. తిరిగి ఆ సంస్థకు మెయిల్ పెట్టడం, అసలు ఎవరు ఈ వ్యక్తిని ఎలా రాణించారు అది అని చెప్పేసి మాట్లాడటం అనేది ఇది. ఈ అంశంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి, తప్పేమన్నా ఉందా, ఉంటే ఏ రకంగా జరిగింది, అట్ ద సేమ్ టైం ఆ క్విక్ రియాక్షన్ అనేది మనం ఎలా చూడొచ్చు, ఈ అంశాల మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నంబర్ 2, లావు శ్రీకృష్ణదేవరాయలు మొన్నే చెప్పాడు, మీరు మొదలెట్టారు, నేను దీన్ని కొనసాగిస్తానని చెప్పేసి. ఆ కొనసాగింపు సాయంత్రానికే మద్యం కుంభకోణానికి సంబంధించి పార్లమెంట్లో మాట్లాడి బాంబు పేల్చాడు. అక్కడితో ఆగకుండా మళ్ళీ హోంమంత్రి అమిత్ షాని కలిసి ఫిర్యాదు కూడా చేశాడు. సో ఈ మనిషి కొంత సీరియస్గానే ఉన్నాడు అనేటటువంటి సందేశం అయితే చాలా స్పష్టంగా పెడుతుంది. అట్ ద సేమ్ టైం హోంమంత్రికి ఫిర్యాదు చేయడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఎందుకంటే ఓ పక్క నుంచి ఆల్రెడీ మొదలయ్యాయి, మోడీయే వాళ్ళ చేతిలో ఉన్నాడు, మీరు ఫిర్యాదు చేస్తే ఏమవుద్దులే అనే పొల్ల విరుపు మాటలు కూడా మొదలయ్యాయి. సో దీనివల్ల ప్రయోజనం ఏంటనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ 2 అంశాల గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ అసలు ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అసలు ఎలా కలిశాడు ఏంటి అన్న దాని మీద జరుగుతున్నటువంటి చర్చ రచ్చ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పాల రవీందర్ రెడ్డి అంశం గురించి మాట్లాడటానికి ముందు, నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిస్కో కంపెనీ ద్వారా రాష్ట్రంలో 50,000 మంది విద్యార్థులకి నైపుణ్య శిక్షణ కోసం ఒక ఒప్పందం చేసుకుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో, సాంకేతికత విషయంలో వస్తున్న మార్పు చేర్పుల విషయంలో రాష్ట్ర విద్యార్థులకి, రాష్ట్ర యువతకి స్కిల్ అప్గ్రేడేషన్ కోసం అని చెప్పని ఒక ఎంఓయూ చేసుకున్నారు. వాస్తవంగా గత వారం 2 లక్షల మంది విద్యార్థులకి నైపుణ్య శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ తోటి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు 50,000 మంది విద్యార్థులకి నైపుణ్య శిక్షణ కోసం సిస్కోతో ఒప్పందం చేసుకున్నారు. అంటే దాదాపుగా 2.5 లక్షల మంది యువతకి నైపుణ్య శిక్షణ కోసం ప్రభుత్వ పరంగా చొరవ తీసుకున్నారు. ఇది 100% ఆహ్వానించదగ్గ వ్యవహారం. రాష్ట్ర యువత ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మెరుగైన నైపుణ్యంతో మెరుగైన ఉపాధి అవకాశాలు అందుకోవడానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ ప్రభుత్వం ద్వారా కల్పించగలగటం అనేది రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా వారి మెరుగైన లైఫ్ స్టాండర్డ్తో కూడిన కెరీర్ ఎంచుకోవటం కోసం ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఈ సిస్కోతో చేసుకున్న ఎంఓయూ కోసం ఆ సిస్కో కంపెనీ నుంచి ఒక ప్రతినిధి బృందం ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ వచ్చిన ప్రతినిధి బృందంలో ఆ కంపెనీలో సీనియర్ పొజిషన్లో ఉన్న ఇప్పాల రవీంద్రారెడ్డి అనే అతను ఆ బృందంతో కలిసి రావడం జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఒక కార్పొరేట్కి, ఒక ప్రభుత్వానికి మధ్య జరిగిన ఎంఓయూ. వ్యక్తిగా ఇప్పాల రవీందర్ రెడ్డి రావడం కాదు, ఆ కంపెనీ ప్రతినిధిగా ఇప్పాల రవీందర్ రెడ్డి హాజరయ్యాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి అనే అతను సోషల్ మీడియాలో జుగుత్సాకరంగా పోస్టులు పెట్టే వైసీపీ పార్టీలో ఉన్న చాలామందిలో ఇతను ఒకడు. ఆ పార్టీలో అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో చాలామంది చెలరేగిపోయారు, సంస్కారహీనత్వాన్ని ప్రదర్శించారు, వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న మహిళల్ని లక్ష్యంగా చేసుకొని, అంటే వాళ్ళ లేఖితనాన్ని, వాళ్ళ సంస్కారహీనత్వాన్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ అనుకుంటూ
వారి వారి స్థాయిని తగ్గించుకునే బిహేవియర్ వాళ్ళు ప్రవర్తించారు. అటువంటి సంస్కారహీనత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఇవాళ ఇంతటి ఉన్నత విద్యావంతుడు, ఇవాళ ఇంత పెద్ద కంపెనీలో ఇంతటి సీనియర్ పొజిషన్లో ఉన్నాడా అని చెప్పని నిన్న ఆ ప్రతినిధి బృందంలో ఉన్న వ్యక్తి ఇతనే అని చెప్పని ఐడెంటిఫై అయిన తర్వాత నేను కూడా ఆశ్చర్యపోయాను. అవును, ఖచ్చితంగా. సహజంగా ఏంటంటే అటువంటి చిల్లర మల్లర ప్రవర్తించే వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అంతకుముందు కొంతమంది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. వాస్తవం. సహజంగానే ఇటువంటి సంస్కారహీనపు భాష వాడేవాళ్ళు అటువంటి స్థాయి వ్యక్తులు అనుకుంటాను తప్ప ఇంతటి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారుడు భాష అంటే భాష దిగజారుతుంది అని అంటే నీ ఆలోచన దిగజారితేనే, నీ మనస్తత్వం దిగజారితేనే, నీ ప్రవర్తన దిగజారితేనే నీ భాష దిగజారుద్ది. ఇంకా ఆశ్చర్యపోయిన అంశాలు ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఇలాంటి పోస్టులు పెట్టినటువంటి కేసులోనే 1-2 సార్లు ఇతను అరెస్ట్ కూడా చేశారు. అవును. అయినా కానీ మరి అంత పెద్ద కంపెనీలో ఆ అరెస్టుల గురించి తెలియదా? ఇంకా అతన్ని కొనసాగిస్తున్నారా? అతను పెట్టే పోస్టుల వివరాలు తెలియదా? అంటే మరి అది కూడా ఆశ్చర్యకరమే కదా. అంటే ఇక్కడ ఏమవుద్దంటే జనరల్గా ఏదో నా కేసులో అరెస్ట్ అయ్యి 48 అవర్స్ కన్నా ఎక్కువ జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇమ్మీడియట్గా వాళ్ళు సస్పెండ్ అవుతారు. మరి ఈ కార్పొరేట్ సర్కిల్స్లో, కార్పొరేట్ జాబుల్లో వాళ్ళకి సమాచారం అందాలిగా, ఎవరో ఒకళ్ళు చేర్చాలిగా. వీడెళ్ళి చెప్పుకోడు నా మీద కేసు అయింది, నేను అరెస్ట్ అయ్యాను అని చెప్పని. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కనుక ఇతని మీద ఈ విధమైన ఆరోపణలు ఉన్నాయి, ఇతని మీద ఈ కేసు ఉంది అని చెప్పని కనుక ఆ కంపెనీకి వాళ్ళు ప్రాపర్ ఛానల్లో ఆ హెచ్ఆర్కో, ఆ కంపెనీ హెడ్స్కో వీళ్ళు కనుక సమాచారం అందిస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు అయినా కూడా నైతికంగా దిగజారుడు వ్యక్తుల్ని వాళ్ళ కంపెనీ స్టాఫ్గా కొనసాగించాలని చెప్పని వాళ్ళు కూడా కోరుకోరు. వాడికి ఎంత క్వాలిఫికేషన్ అని ఉండని, ఎంతటి అనుభవం ఉండని, ఎంతటి సామర్థ్యమైనా ఉండని, కానీ నైతికతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే ఏంటంటే మరి ఇతని మీద నమోదైన కేసుల తాలూకా సమాచారం కంపెనీకి అందిందో లేదో తెలియదు మనకి. అంటే ప్రాపర్ ఛానల్లో అందించగలిగారో లేదో కూడా తెలియదు. ఏదేమైనా సరే ఇవాళ అతను ఆ కంపెనీలో సీనియర్ పొజిషన్లో కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ కంపెనీ ప్రతినిధి బృందం వస్తుందని చెప్పని లోకేష్ గారికి సమాచారం ఉంటుంది తప్ప, ఎందుకంటే కంపెనీలో ఎవరు వస్తున్నారు ఏంటి అనేది వెరిఫై చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి లోకేష్ గారి ముందు కూర్చోబెట్టే బాధ్యత అధికారులది. ఇవాళ పార్టీ పరమైన సమావేశం అయితే ఆ సమావేశానికి ఎవరు హాజరవుతున్నారనేది పార్టీ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు విచారణ చేశారు, నిర్ధారణ చేసుకున్నారంటే అర్థం ఉంది. కానీ వాళ్ళ మంత్రి హోదాలో ఆయన ఉన్నప్పుడు ఆయన కింద ఉన్న అధికారుల బాధ్యత అది. అధికారులందరికీ కూడా ఇతను ఆ కంపెనీలో ఉన్న డిజిగ్నేషన్ గురించి అవగాహన ఉంటుంది తప్ప ఇతనిలో ఉన్న అపరిచితుడి గురించి వాళ్ళకేం తెలుస్తుంది? కరెక్టే. కానీ ఈ లెక్కను చూస్తే మనం ఇప్పుడు అంత జుగుప్సాకరమైన భాషతో తిట్టి, బూతులు తిట్టి, ఒక యుద్ధం ప్రకటించి 1-2 సార్లు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా అసలు ఆ కంపెనీ ప్రతినిధి బృందం ఎలా వస్తాడండి? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే బహుశా నేను అనుకోవటం అతనికి నన్ను గుర్తుపట్టరులే అనే ధైర్యం కావచ్చు. ఓకే. ఇప్పుడు వాస్తవంగా తనని గనక గుర్తుపడతారు, తన గతం గురించిన ప్రస్తావన వస్తుంది అన్న కనీస మాత్రపు ఇండికేషన్ ఉన్నా వాడు అంతటి ధైర్యం చేసి అక్కడ దాకా వచ్చేవాడు కాదు. ఎందుకంటే నేను నిన్నే చూసా ఆ పోస్టులు, అతను వాడిన భాష అవన్నీ కూడా. అంటే నేను సోషల్ మీడియాలో చాలా సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఉన్నా కూడా ఇటువంటి వ్యక్తుల పోస్టులు కొద్దిమంది చూసా, కానీ అందరూ నేను చూడలే. కొంతమంది చూసా నేను. ఇతన్ని నేను ఎప్పుడు చూసిన జ్ఞాపకం నాకు కూడా లేదు. అయితే సోషల్ మీడియా వేదికగానే ఇతను పలానా అని చెప్పి ఐడెంటిఫై అయిన తర్వాత ఇమ్మీడియట్గా విజయ్ చాగంటి అని చెప్పని సోషల్ మీడియాలో చాలా క్రియాశీలకంగా ఉండే సీనియర్ కార్యకర్త ఉన్నారు. ఆయన తనకున్న యాక్సెస్తో లోకేష్కి ఇమ్మీడియట్గా తెలియజేయడం జరిగింది. తెలియచేసిన వెంటనే స్పందించిన లోకేష్ గారు తన కార్యాలయం ద్వారా ఇమ్మీడియట్గా స్పందించి ఆ కంపెనీ కార్యాలయానికి అధికారికంగా సమాచారం పంపించి రాష్ట్ర ప్రభుత్వంతో భవిష్యత్తులో జరగబోయే ఏ విధమైన కరస్పాండెన్స్లో అయినా సరే ఇతని ప్రమేయం ఉండటానికి వీల్లేదు అని చెప్పని తెలియజేయడం జరిగింది. డెఫినెట్గా ఆ కంపెనీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుద్ది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇతను అవాయిడ్ చేయమని చెప్పింది? ఎందుకంటే నిన్న లోకేష్ గారితో కంపెనీ ప్రతినిధి బృందం కలిసినప్పుడు
చాలా కార్డియల్గా ఒకరితో ఒకరు సంభాషించుకున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇతనే ఆ రోజు తన గురించి, తన తండ్రి గురించి, తన తాతగారి గురించి, తన సతీమణి గురించి, తన తల్లి గురించి ఇంత జుగుత్సాకరంగా ఆఖరికి తన కొడుకు గురించి కూడా మాట్లాడిన వ్యక్తి ఇతనే అని చెప్పని లోకేష్కి తెలిస్తే వాడు అసలు అక్కడి నుంచి బయటకు వెళ్ళగలుగుతాడా? వాడు అసలు అక్కడ దాకా అడుగు పెట్టగలుగుతాడా? కాబట్టి ఏంటంటే తనకి ఏ కోసైనా తెలియదనే ధైర్యంతో వాడు అక్కడ దాకా రాగలిగాడు. నేను ఒక కార్పొరేట్ కంపెనీ ప్రతినిధిగా నేను హాజరు కాగలుగుతున్నా, నా గతం నా ఐడెంటిటీ రివీల్ కాదన్న ధైర్యంతో వచ్చాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే సహజం కదా, ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఫోటోలు బయటికి విడుదల చేస్తారు, ట్విట్టర్ ద్వారానో వాటిని బయటికి రివీల్ చేస్తారు. అలా చేసిన దాంట్లో తెలుగుదేశం సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండేవాళ్ళు ఇతను గుర్తుపట్టారు. ఇతను గుర్తుపట్టి నేను ఇందాక చెప్పినట్టుగా విజయ్ చాగంటి ద్వారా లోకేష్ గారికి సమాచారం అందించడం జరిగింది. తను వేగంగా స్పందించడం జరిగింది. ఆ స్పందించిన లోపుగానే తెలుగుదేశం సోషల్ మీడియాలో ఆగ్రహవేశాలు కూడా వ్యక్తమైనాయి. సహజంగానే కొంతమంది లోకేష్ని బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇటువంటి వాడిని ఇక్కడ దాకా ఎలా రానిచ్చావని చెప్పని. అటువంటి వాళ్ళకి సర్ది చెప్పే వాళ్ళు ఉంటారు, అది లోకేష్కి నాలెడ్జ్లో ఉండి జరిగింది కాదు అని చెప్పని. ఏదేమైనా సరే నిన్నటి నుంచి ఇది ఒక వివాదాస్పదంగా మారిందనేది వాస్తవం. ఈ వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో అనుకూలంగా కొంతమంది ఉంటారు, ప్రతికూలంగా కొంతమంది ఉంటారు. వీరిద్దరి మధ్య వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకునే స్థాయిలో వాదనలు జరుగుతూ ఉన్నాయి. నా ఉద్దేశం అయితే జరిగింది అది పొరపాటే తప్ప ఇంటెన్షనల్గా జరిగింది కాదు. ఖచ్చితంగా వాడు బ్లేటెంట్గా నన్నెవరు కనిపెట్టర్లే అనే ఉద్దేశంతో వీడి నేపథ్యం ఇది అని చెప్పని తెలిస్తే ఆ కంపెనీ సుపీరియర్ అథారిటీస్ కూడా ఇతన్ని తీసుకొని రారు. ఎందుకంటే ఇది వాళ్ళ కంపెనీ క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ. అవును, ఖచ్చితంగా. ఇవాళ ఆ కంపెనీకి ఒక స్థాయి ఉంది, ఆ కంపెనీకి వాళ్ళు అచీవ్ చేసిన గౌరవం ఉంది. దాన్ని ఇతని కోసం పణంగా పెట్టడానికి ఆ కంపెనీ హెడ్ అండ్స్ ఎందుకు సిద్ధపడతారు? కాబట్టి ఏంటంటే ఆ కంపెనీ జైంట్స్కి దీని గురించి తెలియదు, ఆ కంపెనీలో ఉండే హైరార్కీకి దీని గురించి తెలియదు. తెలిసి తెలియక వాళ్ళు ఇతన్ని క్యారీ చేశారు, తెలియకే క్యారీ చేశారు. తెలిసి తెలియకంటానికి కూడా లేదు, తెలియకే ఇతన్ని వెంట పెట్టుకొని వచ్చారు. అతను కూడా ఒక ఆణిముత్యాన్ని స్వాతిముత్యాన్ని నేను ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అన్నట్టుగా బిహేవ్ చేశాడు తప్ప వీడిలో ఉన్న విషయం ఇది అని చెప్పని ఇవాళ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఎవరికైనా కూడా, బాహ్య ప్రపంచానికి కూడా. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే చాలామందికి కూడా అతని ఫోటో చూడగానే అందరూ రికగ్నైజ్ చేయాలి. కొద్ది మంది ఐడెంటిఫై చేశారు, దాన్ని ఫ్లేర్ అప్ అయింది. అసలు ఆ ఫోటో పెట్టి సర్కిల్ వేసి ఇతను ఎవరో తెలుసు అని చాలా మంది పోస్టులు పెట్టినప్పుడు కూడా చాలా మంది ఎవరితను అనే ఒక సందేహం కలిగింది. ఇతనే రవీందర్ రెడ్డి అంటే ఓహో నిజమా? ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అవును, ఇవాళ గతంలో గుర్తుపట్టే వాళ్ళే పెద్దగా లేరు. డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అతను గురంపాటి దేవేందర్ రెడ్డి, అతను ఆ స్థాయి పదవిలో ఉండి కూడా జుగుత్సాకరమైన పదజాలం వాడేవాడు. అంటే స్థాయి దక్కినా కానీ సంస్కారం రాదు అంటానికి ఇటువంటి వాళ్ళు ఉదాహరణ. ఖచ్చితంగా. ఇవాళ కనకపు సింహాసనం మీద సునకంబును కూర్చోబెట్టినా అని చెప్పని ఏ స్థాయి పదవిలో ఎవరిని కూర్చోబెట్టినా ఆ ఒరిజినాలిటీ ఎక్కడికి పోదు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే సార్, ఇప్పుడు ఇతను మంచి పొజిషన్లో ఉన్నాడు, పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఒక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేటటువంటి బృందంలో సభ్యుడు కూడా కాగలిగాడు. కానీ 5 ఏళ్ళు తను అభిమానించేటటువంటి నాయకుడు, ఆరాధించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నా సరే వీళ్ళని ఒప్పించి తీసుకురాలన్నటువంటి పెట్టుబడిని లోకేష్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వ ప్రయారిటీ ఏంటనేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్ర విద్యార్థుల గురించో వాళ్ళ స్కిల్ అప్గ్రేడేషన్ గురించో ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చారు అనేది, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ విధంగా హ్యాండిల్ చేశారో చూసాం మనం. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేశారు, ఏ స్థాయిలో నైపుణ్య శిక్షణ విద్యార్థులకు అందించారనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇటువంటి ఒప్పందాల గురించి ఆలోచన చేసినా కూడా అది అత్యాశ అవుతుంది. అయితే ఇక్కడ ఒక అంశం మాట్లాడుకోవాలి. నిన్నటి నుంచి ఈ వివాదం చుట్టూ చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే నిన్నటి రోజునే తెలుగుదేశం సోషల్ మీడియా చాలా సగర్వంగా తలెత్తుకొని చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నిన్న. కానీ అవన్నీ మరుగున పడిపోయి ఈ ఒక్క నెగిటివిటీ, దీనికి దక్కినంతటి ప్రచారం
పాజిటివ్గా క్యాంపెయిన్ చేయాల్సిన ఈ ఇష్యూస్కి దక్కలా. నిన్నటి రోజున లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని కేంద్ర హోంమంత్రి గారు స్వయంగా పిలిచారు. పిలిచి మొన్న పార్లమెంట్లో మీరు లేవనెత్తిన మద్యం కుంభకోణం అంశాలు, దానికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి మీ దగ్గర అని చెప్పని అడిగితే ఈయన దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం కూడా అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు అమిత్ షా గారితో షేర్ చేసుకోవడం జరిగింది. దీని మీద ఇమ్మీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి గతంలో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారి మీద, అలాగే డాక్టర్ సునీతారెడ్డి గారు వారి భర్త రాజశేఖర రెడ్డి గారి మీద నమోదు చేసిన తప్పుడు కేసులో విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంటు అది తప్పుడు కేసుగా నిర్ధారణ చేస్తూ ఈ కుట్రకి మొత్తం స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షన్ మొత్తం కూడా అవినాష్ రెడ్డి అని చెప్పి నిర్ధారిస్తూ సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బెయిల్ మీద ఉన్న అవినాష్ రెడ్డి కేసును ప్రభావితం చేస్తూ విచారణాధికారుల మీద తప్పుడు కేసులు నమోదు చేస్తూ బాధితులని కేసుల్లో ఇన్వాల్వ్ చేస్తూ కేసు విచారణని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే అవినాష్ రెడ్డి బెయిల్ ఇమ్మీడియట్గా రద్దు కావడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ పిఏ కృష్ణారెడ్డి ద్వారా జరిగిన ఈ కుట్రకోణం మొత్తం కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న కలెక్టర్లతో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి విడుదల చేయబోతున్నాం అని చెప్పని అధికారికంగా ప్రకటించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం మేలో విడుదల చేయబోతున్నామని చెప్పని, అలాగే అన్నదాత సుఖీభవ పథకాన్ని 3 విడతలుగా విడుదల చేయబోతున్న షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో ఉద్యోగస్తులకి గత ప్రభుత్వం పెట్టిన 27,000 కోట్ల రూపాయల బకాయిల్లో 7,300 కోట్లు ఆల్రెడీ చెల్లించాము, మిగిలిన బకాయిలు కూడా విడతల వారీగా చెల్లిస్తామని చెప్పని ప్రకటించడం జరిగింది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర రైల్వే శాఖతోటి అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు జరిపి మంగళగిరి నిడమరు మధ్య ఉన్న రైల్వే గేట్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం అని చెప్పని 129 కోట్ల రూపాయలు నిన్న మంజూరు చేయించడం జరిగింది. 9 నెలల కాలంలో కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారి ద్వారా మంజూరైన 5వ ROB ఇది. వారి ఈ 9 నెలల కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ కొద్ది కాలంలో గుంటూరు పార్లమెంటు పరిధిలో దాదాపుగా 1,400 కోట్ల రూపాయల పనులకి వారు శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడం జరిగింది. అంటే ఇంత పాజిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. వీటి గురించి సహజంగా ప్రస్తావించుకోవాలి. అయితే ఒక్క నెగిటివ్ ఇష్యూ చుట్టూనే వాద ప్రతివాదనతోటి అంటే ఎవరి భావజాలాన్ని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశం అయితే ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. నాయకత్వం దిద్దుబాటు చర్యల్లో ఇమ్మీడియట్గా స్పందించి ఆ కంపెనీకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మీ స్పందన పట్ల నాయకత్వం స్పందించుకుంటే అప్పుడు మీరు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారంటే అర్థం ఉంది. మీ స్పందనని పాజిటివ్గా తీసుకున్నారు, జరిగిన తప్పుని దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా దాన్ని ఇంకక్కడితో ముగిచ్చేస్తే ఈ వాద ప్రతివాదనకు ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇవాళ వ్యక్తుల కన్నా వ్యవస్థ పెద్దది, వ్యవస్థ కన్నా రాష్ట్రం పెద్దది. అందరికందరూ రాష్ట్రహితం కోరేవారే. కాబట్టి వ్యవస్థకి గౌరవం ఇచ్చి రాష్ట్రహితం కోరి ఇటువంటి వివాదాలని ఇంకా కొనసాగించుకొని అంతర్గతంగా మీలో మీరు విభేదించుకుంటా ఈ వాద ప్రతివాదనలు చేసుకుంటా ప్రత్యర్థులకు ఆస్కారం కలిగించడం వల్ల అంతిమంగా ప్రత్యర్థులకు రద్దు చేకూరుతుంది తప్ప ఎవరికి ఏది వనకూడదు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనం రెండో అంశంగా తీసుకున్నటువంటి కృష్ణదేవరాయలు హోంమంత్రి అమిత్ షాని కలవటం, ఇది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావాలి. సరే, ఈ ఇపాల రవీందర్ రెడ్డి గొడవలో పడి దాన్ని కూడా పెద్దగా పట్టించుకున్న, పెద్దగా ఫోకస్ చేసిన పాపన పోలేదు. అసలు ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? వాస్తవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అసెంబ్లీకి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాల మీద అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టిన వైట్ పేపర్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలకు సంబంధించిన చాలా వివరాలు వెలుగు చూశాయి. అంటే ఈ అక్రమాల మీద ప్రభుత్వ పరంగా కూడా
విచారణ జరుపుతూ ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసి విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో సిట్టు ఏర్పాటు చేసి జరుపుతున్న విచారణలో చాలా వాస్తవాలు వెలుగు చూశాయి. బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టరీస్ నుంచి కొన్ని సెలెక్టివ్ బ్రాండ్స్ ప్రొక్యూర్ చేసి అలా ప్రొక్యూర్ చేసిన బ్రాండ్స్కి ఒక్కొక్క కేస్కి 150 నుంచి 450 రూపాయలు మామూలు రూపంలో తీసుకున్నారు. ఈ అమౌంటే గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అమ్మకాల మీద సుమారుగా 3,100 కోట్ల రూపాయల మామూలు చేతులు మారినట్టుగా నిర్ధారణ అయింది. ఈ మామూలు చేతులు మారిన అంశంలో కూడా ఒక కొరియర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఏ రోజుకు ఆ రోజు బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ఒక మహిళా ఉద్యోగిని ద్వారా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే అతను హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న కార్యాలయానికి మొత్తం డేటా షేర్ అయ్యేది. ఆ రోజు ఏ పర్టికులర్ బ్రాండు ఎన్ని కార్టన్లు బ్రోరేజెస్ కార్పొరేషన్కి ప్రొక్యూర్ అయ్యాయి, ఏ డిస్టిలరీ నుంచి ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ అయింది అనేది డీటెయిల్స్ షేర్ అయితే ఆ ప్రపోర్షన్లో వీళ్ళకి రావాల్సిన మామూళ్ళని ఆ పర్టికులర్ డిస్టిలరీస్ నుంచి వసూలు చేసే బాధ్యత కసిరెడ్డి రాజశేఖర రెడ్డిది. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కింద ఒక కొరియర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఈ నగదు లావాదేవీలు మొత్తం కూడా నడిపించారు. డిస్టిలరీస్ నుంచి ఒక క్యాష్ టెండర్స్ ఆ టెండర్ నుంచి కొరియర్ నుంచి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర చేరటం, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఎంపీ మిథున్ రెడ్డి దగ్గర చేరాయి అని చెప్పని అంశాన్ని ఇవాళ విజయవాడ మేజిస్ట్రేట్ గారి దగ్గర సత్యప్రసాద్ అని చెప్పని ఒక బ్రోరేజెస్ కార్పొరేషన్ అధికారే 164 స్టేట్మెంట్ ద్వారా ఈ వివరాలను నమోదు చేశారు అని చెప్పని మన వార్తలు వింటూ ఉన్నాం. పైగా రీసెంట్గా వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి గారు కూడా కసిరెడ్డి రాజు ఆధ్వర్యంలోనే మద్యం కుంభకోణం మొత్తం జరిగింది, కర్తాకర్మక్రియ అతనే అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడికి వచ్చైనా సరే నేను సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఇవే అంశాలని ప్రస్తావిస్తూ విచారణలో తేడతలమైన ఇంకొన్ని అంశాలను కూడా మెన్షన్ చేస్తూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా బడ్జెట్ మీద ప్రసంగించే సందర్భంగా ఈ అంశాలు పార్లమెంటు దృష్టికి తేవడం జరిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జరిగిన అమౌంట్తో కంపేర్ చేసినప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కుంభకోణం చాలా విస్తృతమైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 1,000 కోట్ల రూపాయల కుంభకోణంలో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం ఒక పీనట్తో సమానం అని చెప్పడం జరిగింది. అవును. మరి అటువంటి కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొని హైదరాబాదులో ఉన్న ఒక ఇన్ఫ్రా కంపెనీ ద్వారా దుబాయ్కి 1,000 కోట్ల రూపాయలు తరలించడం జరిగింది. ఎన్ సునీల్ రెడ్డి అనే అతను ఇవాళ ఈ నగదు బదిలీలో కీలకంగా వ్యవహరించాడని చెప్పని పార్లమెంటు దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బ్రోరేజెస్ కార్పొరేషను వాసుదేవ్ రెడ్డి, మిథున్ రెడ్డి, డిస్టిలరీస్ యాజమాన్యాలు, ఇవాళ షాపుల్లో పనిచేసిన సేల్స్ బాయ్స్, ఇంతమంది కలగలిపి చేసిన ఒక విస్తృతమైన నెట్వర్క్లో సంపాదించిన డబ్బుని ఈ సునీల్ రెడ్డి ద్వారా విదేశాలకు తరలించారు. ఎవరి కోసం తరలించారు ఈ డబ్బంతా? ఇప్పుడు మిథున్ రెడ్డి తిన్నాడా? సునీల్ రెడ్డి తిన్నాడా? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తిన్నాడా? అంతిమ లబ్ధిదారు దీంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ లెక్కలు చూస్తుంటే చాలా సింపుల్గా 2,000 కోట్లు తరలించారని, అంటే ఆయనకు సమాచారం అంత మార్కే ఉందో లేదంటే కొన్ని విషయాలు చెప్పకూడదని దాచారో తెలియదు, కానీ 2,000 కోట్లు అనేది అసలు ఎంత నామమాత్రం కదా, అంత సింపుల్ అమౌంటా అనే ఒక అనుమానం వస్తుంది. అంటే ఇక్కడ ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ ద్వారా 2,000 కోట్లు వెళ్ళి ఉండొచ్చు. ఓకే, ఇంకా విస్తృతమైన విచారణ జరిపితే, లోతైన విచారణ జరిపితే, ఎవరెవరైతే బాధ్యులుగా ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేసి విచారణ జరిపితే, కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపితే ఇంకా ఎన్ని వాస్తవాలు వెల్లడవుతాయో. ఇవాళ 2024 జూన్ 4కు ముందు ఇటువంటి వాస్తవాలు వెల్లడవడానికి ఆస్కారం ఉందని, కానీ ఇటువంటి వ్యక్తుల ప్రమేయం, వాళ్ళ ద్వారా జరిగిన 1,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు సంబంధించిన సమాచారం పార్లమెంట్ వేదిక చర్చించడానికి ఆస్కారం ఉందని కానీ మనం అనుకున్నామా? ఇవాళ ప్రతిపక్ష పార్టీగా నాడు తెలుగుదేశం, జనసేన పార్టీయో, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. మీడియాలో మాబోటాళ్ళం పదే ప్రస్తావించడం జరిగింది. యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా ఎన్నో సందర్భాల్లో మేము ప్రస్తావించడం జరిగింది.
కానీ వాళ్ళ సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమయ్యే స్థాయిలో వేల కోట్ల దోపిడీ జరిగింది అనేది వాళ్ళ నిర్ధారణ అవుతుంది కదా. కాబట్టి అంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇక్కడ టైమింగ్. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు బయటపెట్టాడు, అంతా బాగుంది. ఇది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, విడుదల రజని గురించి మాట్లాడింది కాబట్టి నా మీద ఆరోపణలు చేసింది కాబట్టి ఆ కసితో కోపంతో మాట్లాడాళ్లే, లేకపోతే అసలు బయట పెట్టేవాడా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఆ టైమింగ్ని బట్టి ఇక్కడ ఒకటి, విడుదల రజని తన మీద వచ్చిన ఆరోపణల నుంచి చర్చను పక్కదారి పట్టించడం కోసం కృష్ణదేవరాయలు గారి ప్రస్తావన తీసుకొచ్చింది అనేది అర్థం చేసుకోలేనంత అమాయకులు ఎవరు లేరు. ఇవాళ కృష్ణదేవరాయలు గారి ఇంటెగ్రిటీ ఏంటి అనేది గుంటూరు జిల్లాలో విజ్ఞాన్ రాత్తయ్య గారి నేపథ్యం తెలిసిన వాళ్ళకి, కృష్ణదేవరాయల నేపథ్యం తెలిసిన వాళ్ళకి, వైసీపీ నాయకులు కూడా, వైసీపీలో సుదీర్ఘకాలం కృష్ణదేవరాయలతోటి కొనసాగిన నాయకులు కూడా ఎవరు తన వ్యక్తిత్వ హనానికి పాల్పడరు. స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఇవాళ విడుదల రజనీ చేసిన తప్పు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇవాళ తను ఈ సాకుని ఎంచుకొని ఇవాళ కృష్ణదేవరాయలు గారి వ్యక్తిత్వాన్ని పాల్పడుతుంది అనేది అర్థం చేసుకోలేనంత స్థితిలో ఎవరు లేరు. ఇక్కడ గమనించుకుంటే విడుదల రజనీ అంశానికంటే ముందుగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ అధికారి సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ప్రాతిపదికగా నన్ను అరెస్ట్ చేస్తారేమో, నాకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు కదా. అవును. దానికన్నా ముందే వైసీపీ పార్టీలో నిన్నటి వరకు కీలక స్థానంలో పనిచేసిన విజయసాయిరెడ్డి గారు తాను మీడియా ముందు ఎవరు అడగకుండానే మద్యం కుంభకోణం అంశంలో కసిరెడ్డి రాజు ప్రమేయం ఉంది, అతని ద్వారానే ఈ కర్తాకర్మక్రియగా అతనే మొత్తం ఈ నిర్వహణ అంతా చేసిందని చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఇక్కడ విడుదల రజనీ అంశం నిన్నగాక మొన్న వచ్చింది, కానీ దానికన్నా ముందు నుంచే విచారం జరుగుతుంది, దానికన్నా ముందు నుంచే వాస్తవాలు మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దానికన్నా ముందే కసిరెడ్డి రాజు ప్రమేయం ఏంటి, మిథునరెడ్డి ప్రమేయం ఏంటి అని చెప్పని ఈనాడులో బ్యాన్ రైటింగ్ రావడం జరిగింది. అవును. కాబట్టి వాళ్ళ విడుదల రజనీ ఇప్పుడు కృష్ణదేవరాయల గురించి ఆరోపణ చేసింది కాబట్టి అని చెప్పని కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా ఇవాళ పార్లమెంటుకి గనక తప్పుడు సమాచారం అందిస్తే అక్కడ ప్రివిలేజీ మోషన్ ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. నిజంగానే కృష్ణదేవరాయలు గారు ప్రస్తావించిన అసత్యమే అనుకుందాం, అదే మిథున్ రెడ్డి వాళ్ళ పార్లమెంట్లో సభ్యుడు కదా, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి సభకి తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పని కృష్ణదేవరాయలు గారి మీద మరి ఒక ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వమనండి. అక్కడే వాస్తవాలు ఎవరి ప్రివిలేజ్కి భంగం కలిగిందనేది నిర్ధారణ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ కృష్ణదేవరాయలు గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా కంపల్షన్ క్రియేట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఏ విధంగా వ్యవహరించినాయి అనేది వాళ్ళ దేశానికి ఒక స్పష్టత ఉంది. న్యాయస్థానాలు కూడా ఎంత కఠినంగా వ్యవహరించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా నెలల తరబడి బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో ఉంచిన తీరు మనం చూసాం. ఇటువంటప్పుడు ఇంత గంభీరమైన ఆరోపణలు దేశం దృష్టికి పార్లమెంటు ద్వారా తీసుకొచ్చినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం విచారణలో నిర్ధారణ చేసుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఉదాసీనత ప్రదర్శించడానికి వీల్లేదు. ఇవాళ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ కొనసాగుతున్నప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థి గతంలో అతని పాలనాహయంలో చేసిన అక్రమాలని పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏదో ఇగ్నోర్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు అండగా ఉంటారు అని చెప్పని రకరకాల ఆరోపణలు చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా అవన్నీ సత్యదూరంగానే భావించాలి. 100% భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని అవమానించిన ఆమె లేవనెత్తిన అంశాలకి కూడా ప్రాధాన్యత ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పరంగా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి, కఠినమైన విచారం జరుగుతుంది. ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రమేయంతో కాదు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఇదే కేంద్ర దర్యాప్తు సంస్థలు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో కేసులు ఫైల్ చేసింది, అవే విచారణ సంస్థలు కదా 12 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద తిరగటానికి ఆస్కారం కల్పిస్తుంది అని చెప్పని. కానీ ప్రతి సమస్యకి ఏదో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిన అవసరం ఉంటుంది. జయలలిత గారి కేసు 2.5 దశాబ్దాల తర్వాత పరిష్కారం అయింది. అలాగే లాలూ ప్రసాద్ గారి కేసు కూడా దశాబ్దాల తర్వాత పరిష్కారం అయినా అంతిమంగా వాళ్ళు దోషులుగానే నిర్ధారణ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 12 సంవత్సరాల వెసులుబాటు దక్కితే దక్కుండొచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా విచారణ చేసి వాస్తవాలని నిగ్గు తెచ్చి వాస్తవాలు వెలుగులోకి తెచ్చి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొచ్చిన తర్వాత డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి వాళ్ళ తప్పేంటి అనేది నిర్ధారణ అవుతున్నప్పుడు ఇంకా కాలతీతం చేయడానికి ఆస్కారం ఉండకపోవచ్చు.